కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ వచ్చేసి మీకు మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. సో ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకి జాబ్ వేకెన్సీస్ అనేది అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ జాబ్ వేకెన్సీస్‌కి సంబంధించి చూసుకుంటే ఇది వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్‌కి అయితే సంబంధించింది. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 6th డేట్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇది వచ్చేసి జూన్ 6థ్‌కి రిలీజ్ చేశారు. సో ఇదైతే జూన్ 26థ్ వరకు అనేది అప్లై అయితే చేసుకోవచ్చండి. సో నేనైతే పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఏంటంటే 261 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించేసి ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటారో సో వాళ్ళైతే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే ఉండాలి. ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అయితే ఉండాలి. సో దీనికొచ్చేసి మనకి ఏజ్ చూసుకుంటే 45 ఏజ్ అయితే ఎవరు ఉంటారో అప్ టు ఏజ్ 45 సో వాళ్ళనేది అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒకటి ఇది వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సివిలియన్ ఎంప్లాయీస్‌ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే విడోస్ ఆర్ డైవర్స్డ్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి అయితే అప్ టు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటారు. సో వాళ్ళనేది అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ విడోస్ ఆర్ డైవర్స్డ్ ఉమెన్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ ఓకేనా. సో ఎవరైతే మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేదో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో వాళ్ళకొచ్చేసి ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో సో ఇక్కడ చూసుకుంటే 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉంటారు. సో వాళ్ళనేది అయితే ఎలిజిబుల్. అండ్ ఇది వచ్చేసి మనకి 1/8/2025 లోపల ఓకేనా. సో ఈ మంత్ లోపల అయితే ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో సో వాళ్ళనైతే ఎలిజిబుల్ అండి. సో నార్మల్‌గా అయితే ఎవరైతే ఫ్రెషర్ ఉంటారు కదా! సో ఇంటర్మీడియేట్, డిగ్రీ చేసిన వాళ్ళు సో వాళ్ళకొచ్చేసి ఇందాక వీడియో వాళ్ళకి చెప్పాను. సో ఇదొచ్చేసి నార్మల్ పర్సన్స్‌కి ఇక్కడ మనకి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 6 సంబంధించి ఎవరైతే ఏజ్ 18-30 ఇయర్స్ ఉంటారో సో వాళ్ళనేది అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఎవరైతే 18-27 ఏజ్ ఉంటారో సో వీళ్ళనేది ఎలిజిబుల్. వీళ్ళనేది అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఎగ్జామ్‌కి. ఏజ్ రిలాక్సేషన్ పరంగా చూసుకుంటే ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి అయితే 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 15 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఈ జాబ్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసి సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 50 క్వెషన్స్ అనేది ఇస్తారు. మాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. అండ్ జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి 50 క్వెషన్స్ 50 మార్క్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించి అండ్ కాంప్రహెన్షన్‌కి దీనికి 100 క్వెషన్స్ ఇస్తారు. 100 మార్క్స్ అయితే ఇస్తారు. సో మీకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. సో స్క్రైబ్ పరంగా సో ఎవరైతే వికలాంగులు అలా ఉంటారో సో వాళ్ళకనేది 40 మినిట్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. సో నార్మల్ పర్సన్స్‌కి అయితే మీకు 2 అవర్స్ అనేది టైం అయితే ఇస్తారు. ఎవరిదైతే ఆన్సర్ అనేది రాంగ్ పోతుందో సో వాళ్ళకైతే కరెక్ట్ అయిన ఆన్సర్‌ల నుంచి 0.25 మార్క్స్ అనేది అయితే మైనస్ అయితే చేస్తారు. సో ఎగ్జామ్ అనేది రాసి సెలెక్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఫైనల్ రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాత అండ్ సెలెక్షన్ పరంగా చూసుకుంటే మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి అన్‌రిజర్వ్డ్‌కి 30% రావాలి. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 25% అండ్ ఆల్ అదర్ కేటగిరీస్‌కి అయితే 20% అనేది అయితే రావాలి. సో ఇక్కడ మనం ఫీజ్ విషయం పరంగా చూసుకుంటే ఫీ వచ్చేసి అయితే 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బీసీ కేటగిరీకి సంబంధించి అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే సో ఫీజ్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓకే. సో ఎవరైతే ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి సంబంధించి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకనేది ఎలాంటి ఫీజ్ అనేది అయితే ఉండదు. జస్ట్ మీరైతే ఫ్రీగా అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫీజ్ అయితే 27th జూన్ వరకైతే 11:00 నైట్ 11:00 లోపలైతే పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరేమన్నా ఫామ్ అనేది అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ పోతే కరెక్షన్‌కి అయితే కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసి సో మీకు జూలై 1 నుంచి 2 వరకు అనేది ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు అప్పుడైతే కరెక్షన్ అనేది అయితే చేపించుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ సెంటర్‌కి సంబంధించి చూసుకుంటే ఇదొచ్చేసి మీకు గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి. సో ఇదొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుడుచేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలెం, తిరుచిరపల్లి,
తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు. సో ఇవి వచ్చేసి అయితే మనకి ఏపీఎన్టీఎస్కి సంబంధించిన స్టేట్స్ ఎగ్జామ్ సెంటర్స్. సో మీరైతే టిక్ అనేది చేసుకుంటే మీరు అనేది ఎగ్జామ్ అయితే అక్కడ ఎక్కడైతే మీకు అక్కడ ఇస్తారో అక్కడైతే మీరు వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇలాంటి మంచి జాబ్ మిస్ అయితే అవ్వకండి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో వీళ్ళకి చెప్పాను కదా, ఫీజు అనేది ఏముండదు, జస్ట్ మీరు ఫ్రీగా అనేది అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడైతే మీరు అనేది ఎగ్జామ్ వెళ్ళి రాసి పాస్ అయిన తర్వాత మీకైతే జాబ్ అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు సో డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే చెప్పాను కదా, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే June 26 వరకు అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి మీకు 27th వరకు అయితే ఉంటుంది. అండ్ మీకు కరెక్షన్కి సంబంధించి చూసుకుంటే July 1 నుంచి July 2 వరకు అనేది ఓపెన్ చేస్తారు. సో మీరు అప్పుడైతే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకుంటే 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మంచిగా టైం ఉంది కాబట్టి మీరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది రాసి పాస్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ మీకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అయ్యి మీరైతే కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ నుండి అయితే చిన్న రిక్వెస్ట్. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో మీకోసం నేను ఇంత టైం తీసుకొని వీడియో చేశాను కాబట్టి సో దయచేసి వీడియో అనేది లైక్ చేయండి. సో దీనికి వచ్చేసి మీకు 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అండ్ జాబ్ అనేది కూడా తెచ్చుకుంటారు కాబట్టి మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని